హలో గైస్. సో, ఇది మన సెకండ్ వీడియో. సో, ఫస్ట్ మనము ఎస్ఏపీ బీడబ్ల్యూ ఓల్డ్ ఆర్కిటెక్చర్‌ని చూద్దాం. అంటే ఇది 7.x లేదా బీడబ్ల్యూ 3.xలో ఉండిద్ది. మనం ఎవరైనా సీనియర్ కన్సల్టెంట్స్‌ని గాని, వాళ్ళతో గనక మనము ఇంటరాక్ట్ అయితే వాళ్ళకి ఎక్కువగా ఇయ్యే అంటారు. ఏమంటే పీఎస్ఏస్, డీఎస్ఓస్, ఇన్ఫో క్యూబ్స్, మల్టీ ప్రొవైడర్ ఇయి అసల ఎస్ఏపీ బీడబ్ల్యూ ఫర్ హానాలో లేవు. కానీ దీని గురించి తెలుసుకోవటం కొద్దిగా బానే ఉండిద్ది. నేను చెప్తాను అయి ఏందో. సో అసలు బీడబ్ల్యూ ఫర్ హానాలో లేని మేమెందుకు తెలుసుకోవాలంటారా? ఇంకా చానా కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్ ఇంకా ఎస్ఏపీ ఈ క్లాసిక్ ఎస్ఏపీ బీడబ్ల్యూలోనే ఉన్నాయి. సో, ఇయి మనం తెలుసుకుంటే మనం ఏమైనా కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్‌కెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్వెషన్స్ ఈటిల మీదే అడుగుతారు. సో, కాబట్టి దీనికి ఒక రఫ్ అంటే మినిమమ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను ఈటిలకి. ఎందుకంటే ఇది మనకి అంత అవసరం లేదు. ఇప్పుడు మనకి బీడబ్ల్యూ ఫర్ హానా మీదే ఎళ్దాం. ఇంటర్వ్యూస్‌కి. ఓకేనా? సో, ఇది ఈఆర్‌పీ సిస్టమ్ గైస్. నేను చెప్పా కదా! ఇప్పుడున్న ఎస్4 ఇంతకుముందు ఈవీఆర్‌పీ, ఈసీసీ అనేవాళ్ళు. అక్కడి నుంచి డేటా అనేటువంటిది ఎస్‌చార్ట్ అయ్యి పీఎస్ఏకొస్తది. ఈ పీఎస్ఏ అంటే ఏందంటే పర్సిస్టింగ్ స్టేజింగ్ ఏరియా. సో, ఇక్కడ మనకి రా డేటా అనేటువంటిది వచ్చిద్ది. ఆ రా డేటా అనేటువంటిది ఫస్ట్ పార్ట్ ఆఫ్ బీడబ్ల్యూ ఎంటర్ అయ్యేది ఇక్కడ అయ్యిద్ది. ఓకేనా? పీఎస్ఏ వితౌట్ గోయింగ్ బ్యాక్ టు ఈఆర్‌పీ. సో, మనకు కనుక ఒకవేళ ఏమన్నా డేటా అనేటువంటిది కావాలనుకో, మళ్ళీ అటు పోకుండా ఇక్కడ నుంచే మనం డేటాని తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి దాని నెక్స్ట్ ఉండేదేంటంటే, ఇక్కడ ఫ్లాట్ టేబుల్ అనేటువంటివి ఉంటాయి. ఓడీఎస్ కానీ, లేకపోతే డీఎస్ఓ. డీఎస్ఓ అంటారు దీన్ని. డేటా స్టోర్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ మనకి ఏమ ఓహ్! సో, ఇక్కడ మనకి ఫ్లాష్ స్టేజింగ్ టేబుల్ అనేటిది ఉండిద్ది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ట్రాక్షన్ అయ్యిద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి లోడింగ్ అయ్యిద్ది. దాని తర్వాత ఈ డీఎస్ఏ నుంచి మనం దాని నెక్స్ట్ దానికి ఏందంటే, ఇంకోటి ఎళ్ళేది ఇన్ఫో క్యూబ్. ఇన్ఫో క్యూబ్ ఏందంటే స్టార్ స్కీమా లాంటిది గైస్. సో, దీని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. సో, స్టార్ స్కీమా అంటే జస్ట్ సెంటర్‌లో ఏమో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉండిద్ది. ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంది? నంబర్స్ టేబుల్ అనుకోండి. దాని చుట్టూ డైమెన్షన్స్ ఉంటాయి. దాన్ని స్టార్ స్కీమా అంటారు. సో, ఇక్కడి నుంచి డేటా అనేటువంటి డీఎస్ఓ అంటే ఫ్లాష్ స్టేజింగ్ టేబుల్ నుంచి అక్కడి నుంచి మనకి ఇన్ఫో క్యూబ్ ఈ స్టార్ స్కీమాకి లోడ్ అయ్యిద్ది. అక్కడి నుంచి మనకి మల్టీ ప్రొవైడర్‌కి ఎళ్తది. సో, మల్టీ ప్రొవైడర్ అంటే అదేం లేదు గైస్. ఇట్ ఈస్ ఎ వర్చువల్ లేయర్ వేర్ ద ఇన్ఫో క్యూబ్ వయా మల్టిపుల్ ఇన్ఫో క్యూబ్స్‌ని దాన్నేమని చెప్పొచ్చు యూనియన్ గాని అలాంటివి చేయొచ్చు. యూనియన్ ఓన్లీ చేయొచ్చు మనం మల్టీ ప్రొవైడర్‌లో. ఓకేనా? అక్కడి నుంచి దాని తర్వాత బెక్స్ స్క్వేరీకెళ్ళిద్ది. ఈ బెక్స్ క్వెరీ అనేటువంటిది బెక్స్ అనలైజర్ అని ఇంతకుముందు ఉండేది. ఇది ఓల్డ్ సిస్టమ్ గైస్. దీనికేందంటే మొత్తము ఇంగోండి ఒక 5 టైప్స్ ఇంకా కాంప్లెక్స్ ఫ్లో ఉండిద్ది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏమన్నా మార్చామనుకో మొత్తానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఉండిద్ది ఓల్డ్‌ది. అలాగే ఇప్పుడు మనం న్యూ దానికెళ్ళిపోదాం పదండి. సో, ఇప్పుడు కొత్త దానికొచ్చినట్టయితే, ఈ డయాగ్రామ్ మనకు ఆల్రెడీ తెలుసు. చూసారు గదా! పోయినసారి దాంట్లో. సో, ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఈఆర్‌పీ అంటే ఎస్4 హానా నుంచి మనం జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని డైరెక్ట్ ఎక్కడ స్టోర్ చేస్తాం అంటే ఏడీఎస్ఓలో స్టోర్ చేస్తాం. ఇక్కడ ఇన్ఫో క్యూబ్, డీఎస్ఓ, మల్టీ ప్రొవైడర్, వర్చువల్ ప్రొవైడర్ అయ్యేం లేవు. డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఏడీఎస్ఓలో స్టోర్ చేసుకుంటాం. ఆ ఏడీఎస్ఓలో నుంచి మనము కాంపోజిట్ ప్రొవైడర్‌కి పంపిస్తాం గైస్. ఆ కాంపోజిట్ ప్రొవైడర్ ఏంటంటే వర్చువల్ లేయర్. సో, ఇక్కడున్న డేటాని దానిపైన కాంపోజిట్ ప్రొవైడర్ ఇక్కడి నుంచి రిపోర్టింగ్. రిపోర్టింగ్ మనం ఎస్ఎస్సి వాడొచ్చు లేదా అనాలిసిస్ ఫర్ ఆఫీస్ వాడొచ్చు. అలాగా. క్వెరీ చేస్తాం. క్వెరీ నుంచి రిపోర్టింగ్‌కెళ్ళిద్ది. ఇది ఫ్లో. చూడండి ఎంత ఈజీ స్టెప్స్‌లో ఉందో. మనకిక్కడ ఏమేమి రీప్లేస్ అయిపోయినాయో ఈ నెక్స్ట్ స్లైడ్‌లో వచ్చిద్ది. అది ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గో. చూసారా? సో, ప్రీవియస్‌గా ఉన్న ఇన్ఫో క్యూబ్ అనేటువంటిది ఏడీఎస్ఓ స్టాండర్డ్ రీప్లేస్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఫ్లాట్ టేబుల్ అనేటువంటిది ఎప్పుడు ఫాస్టర్‌గా ఉండిద్ది. ఓకేనా? హానాకి స్టార్ స్కీమా అవసరం లేదు. ఈ ఫ్లాట్ టేబుల్ ఎప్పుడు ఫాస్టర్‌గా ఉండిద్ది. సో, కాబట్టి మనకి ఇన్ఫో క్యూబ్‌ని ఏడీఎస్ఓ స్టాండర్డ్‌తో రీప్లేస్ చేస్తాము. అలాగే డీఎస్ఓని రైట్ ఆప్టిమైజ్డ్ ఏడీఎస్ఓతో రీప్లేస్ చేసాము. స్టేమ్ అంటే సేమ్ అదే స్టేజింగ్ రూల్స్ అయి మొత్తం ఉంచి అలా చేసాం. అలానే ఇక్కడ మల్టీ ప్రొవైడర్‌లో మనకి పోయినసారి ఏముండేది ఓన్లీ ఇ ఇదుండేది. ఏది? జాయిన్ ఉండేది. ఓన్లీ యూనియన్ ఉండేది మల్టీ ప్రొవైడర్‌లో. ఓన్లీ మనకి ఈ ఈ నాకు గూడా అంటేం రాదు గాయ్స్. నిజం చెప్తున్నా. నిజం ఒప్పుకోవాలి గదా! నేను వీటిల మీద అంటేం వర్క్ చేయలేదు. జస్ట్ నాకేదో కాన్సెప్టువల్‌గా అట్లా తెలుసు. జస్ట్ ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు ఇదొచ్చు అని చెప్తాం. మనది బీడబ్ల్యూ ఫర్ హానా కాబట్టి జస్ట్ ఒకసారి చూడండి.
మీకు ఒకవేళ ఈ తెలుసుకుంటే మంచిది, తెలుసుకోండి. సో, కాబట్టి కాంపోజిట్ ప్రొవైడర్‌లో ఏందంటే మనకి యూనియన్, జాయిన్ 2 ఉంటాయి. అలాగే ఇన్ఫోసెట్ ఏందంటే ఈ కాంపోజిట్ ప్రొవైడర్ అవ్వచ్చు, ఓపెన్ ఓడిఎస్ వీస్. ఓపెన్ ఓడిఎస్ వీస్ అంటే ఈ యొక్క కొత్తయి గైస్. అంటే డైరెక్ట్‌గా మనకి సోర్స్ నుంచి అసలా ఏడీఎస్ఓకి లేకుండా డైరెక్ట్ ఇంకా మొత్తం వర్చువల్‌గా ఎళ్ళిపోద్ది. ఓకేనా? రిపోర్ట్ ఆన్ డైరెక్ట్ లింక్ చూడండి. ఆన్ హానా డేటాబేస్, హానా టేబుల్స్ మీద డైరెక్ట్‌గా పెట్టొచ్చు. ఆ తర్వాత ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అప్‌గ్రేడ్ రూల్స్ అయ్యేం అవసరం లేదు. సింగిల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఒకేసారి ట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు. సో, దాని తర్వాత ఇక్కడ బెగ్ సన్‌రైజర్ అని ఇంకో కొత్తదుండేది. ఇప్పుడేమో మనం ఎస్ఎస్‌సిలో చేస్తున్నాము. ఎక్సెల్‌లో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టము. దాని తర్వాత ఏమన్నా ఈ బీడబ్ల్యూఏ యాక్సిలరేటర్ హెచ్‌డబ్ల్యూ అనేటువంటిది ఎస్ఏపీ హానా ఇన్ మెమరీతో రీప్లేస్ అయినాయి. సో, వీటన్నిటి వల్ల మనకి ఎన్నొచ్చినాయి ఏడీఎస్ఓ అను కాంపోజిట్ ప్రొవైడర్. దాని తర్వాత ఇది కానీ ఏఎఫ్ఓ కానీ. చూసారా ఎంత తక్కువకెళ్ళిపోయిందో? సో, దీని తర్వాత స్లైడ్‌కి వెళ్దాం పండి. సో, మనకి రిలీజన్స్ మనకి ఇదెందుకని సింప్లిఫైడ్ అంటే హానా అనేటువంటిది ఆహ్, రిమూవ్డ్ అంటే ఆ స్టార్ స్కీమ్ అని సారీ. సో, అదే హానా అనేటువంటిది మనకి రిమూవ్ చేసింది. ఏది ఆ స్టార్ స్కీమ్ అనేటువంటి రీడ్‌ని రిమూవ్ చేసింది. అలానే ఇక్కడేమన్నా మనకి ఫ్యూవర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. తక్కువ ఆబ్జెక్ట్స్ ఉండటం వల్ల మనకి మంచిగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. కానీ మనకి అయి కూడా వచ్చుంటే మనకి జాబు దేని మీద వచ్చిద్దనుకున్నారు? మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ మీద వస్తాయి గదా! ఇంకా చానా కంపెనీస్ ఆల్రెడీ వీడియో 1లో చెప్పాను. థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్ దేని మీద ఉన్నాయి? ట్రెడిషనల్ బీడబ్ల్యూ మీదే ఉన్నాయి. సో, అయి మొత్తం మైగ్రేట్ అవ్వాలి. మైగ్రేట్ అవ్వాలంటే మనకు అది తెలిసుండాలి, ఇది తెలిసుండాలి. అప్పుడే మనకొస్తది. సో, ఈ నాలెడ్జ్ మనకి బాగా ఎక్కువ మనకి పేయింగ్ ఆప్షన్స్ ఉండిద్ది. ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బై బై. అలానే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి గైస్. నేర్చుకుందాం అందరం కలిసి. బై బై.